ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవన్నీ కూడా తప్పనిసరి పాటించాలి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన నూతన త్రిభాషా సూత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నూతన భాషా విధానం చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పరిశీలించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు నూతన విధానంపైన పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిబిఎస్ఈ నేషనల్ ఏదైతే కౌన్సిల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లకు సర్వోన్నత న్యాయస్థానం కీలక నోటీసులు అయితే జారీ చేసింది. రాబోయే 2 వారాల్లో దీనిపైన తమ అఫిడవిట్లు దాఖలు చేస్తూ వివరణ ఇవ్వాలని ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేసింది. భారత న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాలా బ్యాగ్చి అనగా ఇక జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున దేశంలోనే ఇక ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులైనటువంటి ముకుల్ రైతులు వీరంతా కూడా బలమైన వాదన వినిపించే సందర్భంగా కపిల్ వాదిస్తూ ఇక విద్యా విధానంలో భాషను ఎంచుకోవడం అనేది పూర్తిగా విద్యార్థులకు వ్యక్తిగత ఇష్టమని ఛాయిస్ సంబంధించి ఈ విషయమని దానిని బలవంతంగా వారిపైన రుద్దలేమని స్పష్టం చేశారు. వ్యవహారం రాజ్యాంగబద్ధం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో మరియు రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉందని చెప్పేసి ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నూతన విధానం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున దీనిపైన తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి పిటిషన్లు కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేశాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. అయితే ఈ త్రిభాషా విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి సిబిఎస్ఈకి ఉన్నటువంటి లాజిస్టికల్ సంస్థాగత ఉపాధ్యాయుల లభ్యత, పాఠ్యపుస్తకాల తదితరపైన పూర్తి నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ ఇక మొత్తానికైతే అసలు వివాదానికి కారణమైన సిబిఎస్ఈ నూతన విధానం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి వచ్చే విద్యార్థులకు ఎప్పుడైనా తప్పనిసరిగా 3 భాషలు అభ్యసించాల్సి అయితే ఉంటుంది. మే 15న జారీ చేసిన ప్రత్యేక సర్క్యులర్ల ప్రకారం ఈ 3 భాషల్లో కనీసం 2 తప్పనిసరి స్థానిక లేదా అధికార భారతీయ భాషలు అయితే ఉండాలి. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఫ్రెంచ్, జర్మన్ లాంటి విదేశీ భాషలు చదవాలని కోరుకుంటే దాన్ని కేవలం తృతీయ భాషగా, థర్డ్ లాంగ్వేజ్గా మాత్రమే ఎంపిక చేసుకునేందుకైతే వీలుంటుంది. నూతన జాతీయ విధానం 2020 పాఠశాల విద్యా జాతీయ ప్రణాళిక. సో మొత్తానికైతే ఈ విధానానికి సంబంధించి ఇక మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా జూలై 1 నుంచి కఠినంగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించడం పైన విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు విదేశీ భాషలను కేవలం 2వ భాషను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చదువుతున్న విద్యార్థులకు ఇది ఆకస్మిక అదనపు మానసిక భారం పెంపుదల మోపుతుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారనమాట. సో మొత్తానికైతే ఒక మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. జూలై 2వ వారంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పైన త్రిభాషా సూత్ర భవిత్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక మొత్తానికి ఆధారపడి ఉందన్నమాట.